హాయ్ హలో అందరికీ. గంగా స్నానం కంప్లీట్ చేసుకొని మిగిలిపోయిన ఘాట్స్ అన్నీ చూస్తూ అయితే బోటింగ్ చేస్తున్నాము. అండ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అన్ని ఘాట్స్ మీద హోటల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ తీసుకుంటే వాకబుల్ డిస్టెన్స్లో అన్నీ కవర్ చేసేయచ్చు. అండ్ ఈ బోటింగ్ అయితే ఈవినింగ్ టైం వెళ్ళండి, సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది మెయిన్ టెంపుల్ యొక్క గేట్ 1. అండ్ దాని పక్కనే మణికర్ణిక ఘాట్ అయితే ఉంటుంది. మణికర్ణిక ఘాట్ అండ్ హరిశ్చంద్ర ఘాట్లో అయితే శవాల్ని కాలుస్తూ ఉంటారు. అండ్ అది చూస్తూ ఉంటే ఏదో ఫీలింగ్ అయితే కలిగింది. కానీ చివరికి ఎవరమైనా అక్కడికే కదా రావాల్సింది అని చెప్పి అలా చూస్తూ అయితే ఉన్నాము. చాలామంది అయితే మణికర్ణిక ఘాట్ వచ్చి అయితే చూస్తూ ఉంటారు. అండ్ మేమైతే బోటింగ్ కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసాము. అండ్ మా వాళ్ళందరూ నామాలు అయితే పెట్టించుకుంటున్నారు. ఈ తాతగారు చాలా బాగా పెడుతున్నారు. ఒక్కొక్కరికి 15 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ మేమైతే గంగా హారతి చూద్దామని అయితే దశాశ్వమేధ ఘాట్కి అయితే వచ్చేసాము. చాలా ఘాట్స్లో అయితే గంగా హారతి జరుగుతుంది, కానీ ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది. సో చాలామంది అయితే ఇక్కడికి అటెండ్ అవుతారు. సీ యూ నెక్స్ట్ వీడియో.